అందరికీ నమస్తే అండి. సినీ రంగంలో ఒక మంచి నటుడిగా, విలక్షణమైన నటుడిగా, కలెక్షన్ కింగ్గా, అద్భుతమైన డైలాగులు చెప్పే హీరోగా ఆల్మోస్ట్ ఒక శిఖరానికి వెళ్ళారు మోహన్ బాబు గారు. వరుస హిట్ల మీద హిట్లు కొట్టారు. మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే అనూహ్యంగా ఆయన నట వారసులే ఎటు కాకుండా ఉన్నారనమాట. మంచు మనోజ్లో మంచి టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రావట్లేదు. విష్ణు కష్టపడుతున్నప్పటికీ కొన్ని వివాదాలు, కొంత నెగిటివ్ ప్రచారం, ట్రోల్స్ దెబ్బతీస్తున్నాయి అన్నమాట. సరే, వీళ్ళది సినిమాలే కాకుండా వీళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారాల్లో కూడా విద్యా సంస్థలే ఎక్కువగా ఉన్నాయి. మోహన్ బాబు గారు తన దగ్గర అప్పట్లో డబ్బులు ఉన్నప్పుడు 25 ఏళ్ల కిందటే శ్రీ విద్యానికేతన్ అనే విద్యా సంస్థలు స్థాపించి స్కూళ్ళు, కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీ పెట్టారు. ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. తను ఎలాగైతే సినిమాల్లో అంటే ఒక ముసుగుతో కనిపిస్తారో, వేషం వేస్తారో, ఈ విద్యా సంస్థలు కూడా వేషం వేశారు. మంచి అనే వేషం వేశారు, క్రమశిక్షణ అనే వేషం వేశారు. ఆ వేషం ఎక్కువ కాలం ఉండదు కదా, ఈ మధ్య తొలగిపోతుంది. సో తండ్రి అడుగుజాడల్లోనే విష్ణు కూడా విద్యా సంస్థలు ప్రారంభించారు. ఈ స్ప్రింగ్ బోర్డ్ అని అదని ఇదని కొన్ని స్టార్ట్ చేశారు. సో వాటి బాగానే నడుస్తున్నాయి, బాగానే లాభాల్లో ఉన్నాయి. ఫ్రాంచైజీలు ఇచ్చారు, లాభాల్లోనే ఉన్నాయి. మనోజ్ మాత్రం వ్యాపారాల జోలికి వెళ్లకుండా సినిమాలనే నమ్ముకున్నాడు, కష్టపడి చేస్తున్నాడు. ఇక్కడ మోహన్ బాబు గారికి వచ్చిన సమస్య ఏంటంటే కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ప్లస్ బయటికేమో మంచి వాళ్ళ యాక్ట్ చేసి క్రమశిక్షణ అది ఇదని పేరు పెట్టి ఇంటర్నల్గా మాత్రం అనేక వ్యవహారాలు ఉంటాయి. విద్యార్థుల దగ్గర నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తారు, వేధిస్తారు, ఈ అనేది బాగా నెగిటివ్ టాక్ ఉందన్నమాట. ఆ టాక్ బయటకు రాకుండా ఇన్నాళ్ళు జాగ్రత్త పడ్డారు. మీడియాని మేనేజ్ చేస్తున్న, వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న చాలా జాగ్రత్త పడ్డారు. కానీ చివరికి ఎంతకాలం అని ఉంటుంది. సో ఒక 10 రోజుల కిందట విషయం బయటకు వచ్చింది. ఉన్నత విద్యా మండలి మోహన్ బాబు యూనివర్సిటీ నిజస్వరూపాన్ని బయటికి తీసుకొచ్చింది. విద్యార్థుల నుంచి 26 కోట్ల 17 లక్షలు అదనంగా ఫీజులు వసూలు చేశారు. అదంతా కూడా తిరిగి చెల్లించాల్సిందే. సో వీళ్ళు అలా అదనంగా వసూలు చేసినందుకు గాను, ఫీజులు ఇవ్వని వాళ్ళని వేధించినందుకు గాను వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఈ యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని చెప్పి ఏకంగా వచ్చింది, సిఫార్సులు చేశారు. సో వీళ్ళకున్న లీగాలిటీని వీళ్ళు వినియోగించుకొని, న్యాయపరమైన అంశాలను వినియోగించుకొని, చట్టంలో లొసుగులను వినియోగించుకొని మోహన్ బాబు గారు ఇమీడియట్గా హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. సిఫార్సులు అంటే సిఫార్సులు పూర్తి స్థాయిలో అమలు అవ్వకుండా స్టే తెచ్చుకున్నారు. సో మనం గతంలో కూడా చెప్పుకున్నాం, మోహన్ బాబు గారి దగ్గర ఉన్న లీగల్ టీం అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే ఇప్పుడు వాళ్ళు లీగల్గా ఎంతైనా తెచ్చుకోవచ్చు, స్టే తెచ్చుకోవచ్చు, వ్యవస్థల్ని ఎంతైనా మేనేజ్ చేయొచ్చు, మీడియాని ఎంతైనా మేనేజ్ చేయొచ్చు, కానీ పేరెంట్స్ని మేనేజ్ చేయలేరు. తల్లిదండ్రుల మీదనే ఆ విద్యా సంస్థలు నడుస్తాయి. తల్లిదండ్రులు నమ్మి విద్యార్థులను జాయిన్ చేస్తే విద్యా సంస్థలు నడుస్తాయి. కానీ ఇప్పుడు తల్లిదండ్రుల్లో నమ్మకం కోల్పోయారు. అసలు తల్లిదండ్రులే ఒక గ్రూప్గా ఏర్పడి విద్యా సంస్థల వ్యవహారాల మీద కోర్టులో పిటిషన్ వేయడానికి రెడీ అవుతున్నారంట. ఇది జరిగిన ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే అక్కడ హైకోర్టు స్టే ఇచ్చింది ఈ సిఫార్సులు అమలు చేయకుండా. దీని మీద రివ్యూ పిటిషన్ వేయడానికి పేరెంట్స్ రెడీ అవుతున్నారు. అసలు మేము ఎక్స్ట్రా ఫీజులు కట్టాము, మా ఫీజులు మాకు తిరిగి ఇవ్వాలి కదా, సో ఇలా చేసినందుకు వాళ్ళ గుర్తింపును రద్దు చేయాలి కదా అని చెప్పి అవసరమైతే రివ్యూ పిటిషన్ వేయడానికి కొంతమంది పేరెంట్స్ రెడీ అవుతున్నారు. యాక్చువల్లీ మోహన్ బాబు యూనివర్సిటీ, శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు ఏం చేసాయి, వచ్చిన బ్యాడ్ నేమ్ను పోగొట్టుకోవడానికి గతంలో ఆ విద్యా సంస్థల్లో చదివి వెళ్ళిపోయిన విద్యార్థుల చేత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టమని, యూనివర్సిటీ మంచిది, విద్యా సంస్థలు మంచి, మీరు చేరండి అని ప్రమోట్ చేయమని, వీడియోలు చేయమని అడిగాయి. కానీ చాలామంది విద్యార్థులు రెస్పాండ్ అవ్వలేదు. చివరికి తల్లిదండ్రుల్లో కూడా వ్యతిరేకత వచ్చేసి కోర్టులో పిటిషన్ వేయడానికి రెడీ అవుతున్నారు. సో అందుకే నిజస్వరూపం ఎప్పటికైనా బయటకు వస్తుంది. ముసుగు వేసుకొని ఎన్నాళ్ళు ఉండలేరు అన్నమాట. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. సో మీరు లడ్డూపల్లెం అనే ఒక అడ్వర్టైజ్మెంట్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మీరు ఫస్ట్ రివ్యూస్ చూడండి. ఆల్మోస్ట్ 95% పాజిటివ్ రివ్యూస్ అండి. సో ఇక్కడ ఎవరు కొన్నా సరే ప్యాకింగ్ బాగుంది, క్వాలిటీ బాగుంది, టేస్ట్ బాగుంది, ప్రోడక్ట్ బాగుందని రివ్యూస్ ఇస్తున్నారు. ఇప్పుడు దీపావళి సందర్భంగా వీళ్ళ దగ్గర ఆఫర్లు కూడా ఉన్నాయంట. 11% అబవ్ ఆఫర్స్ ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ కూడా మిల్లెట్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ అండ్ రకరకాల సీడ్స్తోనూ చేసిన లడ్డూలు ఉంటాయి అండ్ హాట్ స్నాక్స్ ఉంటాయి. ప్లస్ బయట 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ దొరకని ఏబీసీ పౌడర్, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్, మిక్సింగ్ పౌడర్ కావచ్చు, ప్రోటీన్ పౌడర్ కావచ్చు, డ్రై డేట్స్ పౌడర్ కానీ, వీట్ స్ప్రౌట్స్ పౌడర్ కానీ, మొరింగా పౌడర్, ఇలా భిన్నమైన పౌడర్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. అన్నిటికీ మించి మిల్లెట్స్తో చేసిన రాగి, సజ్జ, జొన్న, కొర్ర వాటితో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక
జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ ఇచ్చే కంటే ఇటువంటి హాట్ స్నాక్స్ ఇవ్వడం మంచిదన్నమాట. ఇవి అలవాటు చేయడం మంచిది. మిల్లెట్స్తో తయారు చేస్తారు కాబట్టి హెల్దీ. సో ఇవన్నీ కూడా మీకు laddupallam.com అనే సైట్లో దొరుకుతాయి. లేదా 9997839994 ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి లేదా కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.